ఇప్పుడు సడన్‌గా బోల్డ్ సీన్స్ అంటే నేను అనుకున్నా ఓకే. మాస్‌కి రీచ్ అయిపోతాను. ఎక్కువ రీచింగ్ ఉంటుంది అని పడపడా చేశా. అది బెడిసి కొట్టింది. బెడ్స్ కొట్టడం ఏంది మంచి ఫేమ్ అనేది తీసుకొచ్చింది ఫేమ్ వచ్చింది కానీ నా ఫ్యామిలీ చూడట్లేదు ఫ్యామిలీ కదా. చూడట్లేదు సో ఓకే నా ఫాదర్ ఎక్కువ చూడాలి, మా మదర్ చూడాలి, మా బాబు పెద్దోడయ్యాడు. సో వాడి ఫ్రెండ్స్ చూడాలి అనుకుంటా కదా. సో అట్లా యూజువల్గా ఆ బోల్డ్ సీన్స్ అనేది చేసేటప్పుడు సో హౌ డు యూ ఫెల్ట్ సంథింగ్ ఏముండదండి, వెరీ కంఫర్టబుల్. బయట నుంచి చూసే ప్రజలకి ప్రజలకి డిఫరెంట్, వాళ్ళ మూడ్స్ నేను క్యాలిక్యులేట్ చేయలేనండి, వాళ్ళు వేరే ఉంటారు. బట్ డైరెక్టర్ హీ మేక్స్ అస్ ఫీల్ కంఫర్టబుల్. ఓకే సో నేను చేసిన డైరెక్టర్ రవిబాబు సార్, ఆయన చాలా ప్రొఫెషనల్. ఏదైనా ఉన్నా కూడా వచ్చి కరెక్షన్స్ చెప్పేవాళ్ళు, ఇలా ఇలా కాదు, ఇలా చేయాలి, ఇలా డ్రెస్సింగ్ ఉండాలి, ఇలా చెప్పేవాళ్ళు తప్ప వేరే ఏం ఉండదు కాదు. దట్స్ ఇట్. సందీప్ సార్ ఈజ్ ఆల్సో వెరీ థింగ్. రొమాన్సింగ్ విత్ విజయ్ దేవరకొండ ఏమన్నా ఉందా అండి, నిజం చెప్పండి, రొమాన్స్ ఉందా అసలు అక్కడ? అంటే వచ్చే టైంలోనే చెడిపోయింది కదా. రైట్ సో ఇంకెక్కడుంది? ఇంకొంచెం ముందు పోయింటే బాగుంది అనిపించింది అలా జనాలు అనుకున్నారు రైట్ అది అనుకునేలా చేశారు. ఎస్ అది కావాలి, జనాలు రియాక్ట్ అవ్వాలి. అది ఏడుపు నవ్వు ఏమన్నా కానీ అనుకున్నా. కామెడీ సీన్స్ నాకు ఇవ్వట్లేదు. సో యాక్షన్ పార్ట్ ఏడ్చేవంటే ఆ గ్లిజరిన్ వేసుకొని నలుగురిలో కూర్చొని ఏడిపించారే తప్ప నాకంటూ ఒక సోలో పెర్ఫార్మెన్స్ ఇవ్వలే. సో అది కుదరదు అనుకున్నా. సో బ్లైండ్గా వెళ్ళిపోయా అంతే, క్లిక్ అయింది. బ్లైండ్ గా వెళ్ళిపోతేనే ఇలా క్లిక్ క్యాలిక్యులేటెడ్ గానే వెళ్ళాను, బట్ బ్లైండ్ గా ఓకే చెప్పేసాను. ఓకే. మీరు ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న క్యారెక్టర్స్ బోల్డ్ క్యారెక్టర్స్ కాకుండా వేరే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీద ఏదైనా వస్తున్నాయి? నేను రెడీ, ఏదైనా నేను రెడీ. ఓకే సో ఇప్పుడు హెల్త్ వైజ్ కూడా ఐఎమ్ ఓకే. సో ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. నైస్. ఒక్క బోల్డ్ సీన్స్ నేను చేయను అని బోల్డ్ డైలాగ్ కూడా నేను చెప్పను అని స్ట్రిక్ట్ గా చెప్పేస్తున్నా. కాకపోతే ఇప్పుడు కామెడీ కూడా నేను చేయను బోల్డ్ గా అని చెప్పేసాను. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, అంటే ఇప్పుడు కోవిడ్ decent తర్వాత నుంచి అయ్యారు. అభిరుచి అనేది కంప్లీట్ ఇప్పుడు అయిపోయింది decent కదా. అయిపోయారు. ఇప్పుడు ఎవరు బోల్డ్ సీన్స్ కి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నేను చేసినప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఎందుకు ఎవరికి పడితే వాళ్ళకి యూట్యూబ్ లో అన్ని దొరికేస్తున్నాయి కదా. ఇంక నాదే చూడాలనే ఉంది, మన సీన్సే చూడాలనే ఉంది, అవసరం లే. కొన్ని ఫేవరెట్ ఉంటాయి కదా, అందుకోసం అవి చూస్తూ ఉంటారేమో. సో నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీమోర్ అని చెప్పేస్తున్నా. చాలా మిస్ అవుతున్నాయి కూడా నాకు అలా. కొంతమంది కావాలని అప్రోచ్ అవుతున్నారు. సో అది అర్థమైపోతుంది. సో వద్దులేండి నేను చేయను అని చెప్పిన తర్వాత డోంట్ ఫోర్స్ మీ. కమింగ్ టు ద ఫ్యామిలీ వైస్ ఎలా ఉంది ఏంటి? బాబు పెద్దోడయ్యారన్న కదా. సో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్? అందరూ ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ వేసిన ఇది కొంచెం క్లోజ్ అప్ వేసుకోండి. కాదు, అంత పెద్ద కొడుకున్నాడు అని తెలియదు అసలు. అవును, ఎర్లీ మ్యారేజ్. సో అందుకని ఒకసారి మీ లైఫ్ లో ఒక బ్యాడ్ ఫేస్, రిలేషన్షిప్ వల్ల ఒక బ్యాడ్ ఫేస్ అనేది ఇది చూసారు. ఒకటేనండి నా బ్యాడ్ ఫేజ్. నేను మ్యారేజ్ కూడా నేను బ్యాడ్ ఫేజ్ అనుకోను. బికాజ్ అది నాకు ఎప్పుడు తెలియనప్పుడే అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. సో అది నేను పెద్ద అసలు అది నేను పెద్ద కేర్ కూడా చేయలేదు. బికాస్ నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చింది నాకు అప్పుడు. మా ఫ్యామిలీ కూడా వద్దు అవసరం లేదు అని అనుకున్నాం మేము. సో ఇది మాత్రమే నా బ్యాడ్ ఫేజ్ లైఫ్ లో. ఇంత వచ్చి ఇంత సక్సెస్ అయిన తర్వాత నేను ఇది పడ్డాను చూడండి, అందుకే నేను వదలలేకపోతున్నా. ఇది కేస్ అవ్వాల్సిందే. ఈ రిలేషన్షిప్స్ అనేది జరిగిన తర్వాత యాజ్ ఆఫ్ నౌ మళ్ళీ ఇంకో రిలేషన్షిప్ లోకి వెళ్ళాలని కానీ ఉంటదండి, ఉంటదిగా. మనిషి అన్నాక ఖచ్చితంగా ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. చచ్చిపోవు ఎక్కడ. అవి చచ్చిపోయినాయి అంటే నువ్వు నీ పేరెంట్స్ తో కూడా నువ్వు హ్యాపీగా ఉండలేవు. సో ఎమోషన్స్ ఆర్ ఆల్వేస్ లైఫ్. సో వాటికి లైఫ్ ఉంటది. కాకపోతే అది అందులో వెళ్తామా వెళ్ళమా అన్నది డిపెండ్స్. నేనైతే వెళ్ళను, ఎందుకంటే మై ఎంటైర్ టైమ్ వాజ్ లైక్ విత్ మై సన్ ఓన్లీ. అయిపోతుంది వాడితోనే. ఇప్పుడు 4.5, ఇప్పుడు వాడి జాబ్, ఇంకా వాడి పెళ్ళి కథ. సో చాలా ఉన్నాయి. ఈ లోపు నేను సెటిల్ అయిపోవాలి మంచిగా. సో అప్పుడు ఖాళీగా ఉన్నాను నేను, అందుకే నా దరిద్రంలోకి దిగాను. సో ఇప్పుడైతే ఖాళీ లేదు. అడవిలో పులుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. హాయిగా ఉంది. పులుల చుట్టూ తిరుగుతూ ఉంటేనా? అవి మా చుట్టూ తిరుగుతున్నాయి, మేము వాటి చుట్టూ తిరగట్లే. అవే చక్కగా వస్తున్నాయి మా దగ్గరికి, దా వచ్చి ఫోటో తీసుకోవని చెప్పి. వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ థింగ్, మీరు అప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి వెళ్ళినప్పుడు మీరు ఫేస్ చేసింది ఏంటి? ఏం లేదు, ఐ ఎంజాయ్డ్. లైక్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఫుల్ అంటేనే ఏం లేదు. ఇంత దరిద్రాన్ని చూసిన తర్వాత మనం ఏది స్కేరీ అనుకోం, ఇదే స్కేరీ. ఐ ఫేస్ మెనీ అండి. నేను ఒక నమ్మకము ఇవన్నీ లాస్ అయిపోయింది ఇక్కడే. నేను ఈవెన్ నాకు ఒక ఫ్రెండ్ ఉండే ఆ టైంలో,
ఆ అమ్మాయి కూడా ఎంత చీట్ చేసిందంటే నాతో ఉంటూ నాకేదో సపోర్ట్ ఇస్తున్నట్టు నాతోనే పడుకొని తను నైట్ నా దగ్గరనే ఉండే తను ఉండి నా దగ్గర మ్యాటర్ అంతా తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పింది. నాకు అర్థమయ్యేది కాదు, ఎట్లా వీళ్ళు తెలుస్తుంది వీళ్ళకి నా అడ్వకేట్ ఎవరు, నేనెవరికి రివీల్ చేయట్లేదు, నాకెవరు ఫ్రెండ్స్ లేరు, ఉన్నది అజయ్ ఒక్కడే. సో అజయ్కి కూడా నేను కొన్నిసార్లు చెప్పకపోయేదాన్ని కొన్ని విషయాలు, ఎలా తెలుస్తున్నాయని చూస్తే నేను ఈమె ఫోన్ ఒకసారి ఒక పేమెంట్ చేయాలి నాకు గూగుల్ పే ఇది ఓపెన్ చేసి ఇవ్వా అని చెప్తే అప్పుడు ఓపెన్ చేసి ఇచ్చి నెంబర్ డైల్ చేసినప్పుడు కరెక్ట్గా వీళ్ళ నెంబరే నేను టైప్ చేసా, కరెక్ట్గా వచ్చింది పేరు. ఓకే గాట్ ఇట్. ఇంకా నేనేం అనలే, ఇంకా త్రోడ్ అనే అనాలి, తోస్ అవతలేసా ఆమెని, లిటరలీ ఫిజికల్లీ ఐ త్రోడర్. ఓకే, నా కోపం వస్తే అంతే ఉంటది. అరే ఇంత మాటలోనే ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉందంటే ఇంకా యాక్షన్స్ లో కూడా అలాగే ఉంటది. త్రోడర్ ఫ్రమ్ మై హౌస్. చిన్న ఇన్సిడెంట్ తీసుకుని ఏదన్నా చిన్నది నాకు కావాలి ఇప్పుడు గొడవకి అనుకున్నా, గొడవ పెట్టుకొని తోసేసాను బయటికి, అయిపోయింది అక్కడితో. ఎందుకు వీడినే నేను చాలాసార్లు తోస్తాను నా ఇంట్లో నుంచి. వెన్ ఐఎమ్ యాక్టివ్ ఫిజికల్లీ సో ఐ కెన్ డూ ఎనీథింగ్, వెన్ ఐఎమ్ నాట్ ఫిజికల్లీ యాక్టివ్ ఐ కెన్ నాట్ డూ ఎనీథింగ్. నాకు నేనే డమ్ అయిపోతా. సో ఐ విల్ నాట్ గో అవుట్, నేను బయటికి కూడా వెళ్ళను. సో ఐ విల్ బీ ఇన్ మై హోమ్, దట్స్ ఇట్. నాది ఇక్కడ నా వాష్రూమ్, ఇక్కడ వాష్రూమ్ అక్కడ బెడ్, అంటే అక్కడ నుంచి ఇక్కడ రావడానికి కూడా ఐ యూస్ టు టేక్ హెల్ప్ ఆఫ్ మై మదర్ సమ్ టైమ్స్. అంత క్రిటికల్ ఉంటుంది నాకు. సో ఇప్పుడంతా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, అంతా బాగుంది. ఓకే, ఫుల్ తిరుగుతున్నాను. కెమెరా నేనే అసలు ఐ కుడెంట్ బిలీవ్. అది మాకు లో ఫ్రేమ్ కావాలి, మాకు లో హ్యాండిల్లో, అంటే మేము ఆల్మోస్ట్ జిప్సీ నుంచి ఇట్లా హ్యాండ్ బయట పెట్టి షార్ట్స్ తీయాలి. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్, అమ్మ నేనే ఇంత తీసాను అనుకుంటా ఒక్కొక్కసారి. ఐ లవ్ మై పిక్చర్స్. తనకైతే అడవుల్లో తిరుగుతూ మళ్ళీ అయితే ఆ అడవుల నుంచి బయటికి వచ్చి సినిమాలు అనేది కూడా చేయాలని కూడా కోరుకుంటున్నా. చేయాలి, బికాజ్ ఐఎమ్ స్టాపింగ్ మై సెల్ఫ్ కదా, నేను అన్ని రోల్స్ చేయను అని చెప్పేస్తున్నాను. పేమెంట్స్ ఉంటాయి, ఇన్ని సినిమాలు చేసి ఇంత కెరీర్ వచ్చిన తర్వాత ఇంకా 5,000కి 10,000కి నేను చేయలేను. చేయాలనుకున్న నాకు ఆ రోల్ నాకు నచ్చాలి, బాగుంది, చేద్దాము, పెద్ద హీరో కదా చేద్దామని నాకు కూడా అనిపించాలి. సో నాకు అలా అనిపించట్లేదు. ఉంటాయి కదా మనకు కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ లో, ఇది చేయాలి అది చేయాలి, ఇంత చేసి కూడా ఇంకా ఎందుకు ఆ సినిమా ఈ సినిమా అనుకుంటా. మీరు ఫస్ట్ నుంచి ఒక క్యాలిక్యులేటర్ గానే వెళ్తున్నారని అర్థమవుతుంది, ఇప్పుడు కూడా క్యాలిక్యులేషన్స్ అలానే ఉన్నా. సో అందుకని నేను అన్ని సినిమాలకి నేను ఓకే చెప్పట్లేదు కూడా. నాకు నచ్చిన కొన్ని సినిమాలకి ఇలాంటి కొన్ని ఆబ్లిగేషన్స్ వస్తున్నాయి, నేను అవి మిస్ అవుతున్నా. సో అన్నీ కావాలి కదా, ఇప్పుడు టైం పడుతుంది. సో ఇప్పుడు నాకు సర్వైవల్కి ప్రాబ్లం లేదు, అండ్ ఐఎమ్ క్యారింగ్ మై లైఫ్. సో సినిమా వచ్చినప్పుడు చేద్దాం, మనకే వస్తుంది, ఎందుకు రాదు. ముక్కొంకరా మూతొంకరా అనుకుంటాను నేను. వంకర్లు ఉన్న వాళ్ళకే వస్తున్నప్పుడు మనకెందుకు రావండి. కానీ మీరు చెప్పిన అన్ని వాటిలో కల్లా నేను బిగ్ షాక్ అయిపోయింది అబ్బాయి విషయంలోనే. పెద్ద కొడుకు ఉన్నాడా అని చెప్పేసి వాడిని ఇంట్లో పెట్టే వచ్చాను మా మమ్మీ దగ్గర. ఓకే, వాడు అంత ఉంటాడు కానండి, ఈజ్ లైక్ వెరీ కిడ్డిష్, చాలా కిడ్డిష్ అసలు. షిన్షాన్ చూస్తాం ఇద్దరం కలిసి, డోరేమోన్ ఇవన్నీ చూస్తాం మేము. వి బోత్ అట్లా. ఈజ్ నాట్ లైక్ అడల్ట్ లాగా అట్లా ఏమి ఉండడు, నన్ను వదిలిపెట్టి అస్సలు ఉండడు. స్టిల్ లైఫ్ లో ఒక డిఫరెంట్ ఫేస్ అనేది చూసిన తర్వాత ప్రెసెంట్ ఒక పీస్ఫుల్ లైఫ్ అనేది కూడా లీడ్ చేస్తున్నారు. ఎక్కువ పీస్ఫుల్ అనిపిస్తుంది ఇంకా, ఎందుకంటే కష్టం తెలిసిన వాడికి సుఖం వాల్యూ తెలుస్తుంది కదా. అట్లనే అంత పీస్లెస్ స్టేజ్ నుంచి పీస్ఫుల్ లైఫ్, హ్యాపీ, ఎవరికి మనం ఏం చెప్పక్కర్లేదు, మంది మనం లీడ్ చేస్తున్నాం, ఎవరిదేగా డిపెండ్ అక్కర్లేదు, మన టైం మనది, మనం ఎప్పుడు లేచినా మన వరకు మనకుంది. ఇప్పుడు ఎందుకంటే నేను ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చి, కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 6 months వరకు నాకు ఇంకా అదే టైమింగ్ రన్ అవుతా ఉండే. 10:30 అయింది, 10 అయింది, ఓ ఇప్పుడు వెళ్ళక్కర్లేదు కదా, ఓకే హ్యాపీ, ఇట్లా ఉండేది నాకు. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను నేను. 10 అంటే 10 కల్లా వెళ్ళిపోవాలి, ఇది చేయాలి అది చేయాలి, 2 అవుతుంది. అది ఒక 6 months ఉండింది నాకు. ఆఫ్టర్ దట్ వచ్చి అనుకొని ఐ కేమ్ బ్యాక్. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఏమైనా మూవీస్ ఏమైనా చేస్తున్నారా? జరుగుతుంది, ఒకటి తమిళ మూవీ ఓకే చెప్పాను, అది జరుగుతుంది. 2 days వదిలేండి, అది రిలీజ్ అయ్యి నా సీన్ ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఉంటే అప్పుడు జనాలే చూస్తారు కదా, ఓకే శ్రీసుధా ఇస్ బ్యాక్ అనుకుంటారు. ఇప్పుడు ఏం చెప్పను, మంచి సినిమా, పెద్ద హీరో, ఓ అన్ని పెద్దగానే ప్లాన్ చేసుకొని పెద్దగానే ఉండే. సో అది రిలీజ్ అయ్యి నా రోల్ కూడా పెద్దగా ఉంటే అప్పుడు పీపుల్ కమ్ టు నో. నేను ఎప్పుడు ఎక్కడ ఏ ఇంటర్వ్యూస్ లోనూ నేను ఈ సినిమా చేసిన, ఆ సినిమా ఎప్పుడు చెప్పలేదు. చేసిన సినిమాల గురించి మాట్లాడాను తప్ప
చేయబోతున్న సినిమాలు ఎప్పుడు నేను చెప్పను, నాకు తెలుసు సినిమా గురించి, ఎప్పుడు ఏది కట్ చేస్తారో తెలియదు. అంటే అది చాలా మంది ఆర్టిస్టులు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. సో పెద్ద పెద్ద సినిమాలకు హీరోలే తగ్గట్టు మనం face వెళ్ళిపోవాలి చేశారు, అంతే. అంతే.